గుడ్ మార్నింగ్ ఈ6 ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్, స్వాగతం సుస్వాగతం. ఈరోజు మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి నీలం మధు గారు మెదక్ లోపల నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 30వ వార్డు 36వ వార్డు నుంచి కౌన్సిలర్ ఉదయ్ భాస్కర్ గారు, కౌన్సిలర్ వెంకటరాజు గారు ఇక్కడ నుంచి జన సమీకరణ చేసుకొని మెదక్ వెళ్తారు. వారి యొక్క సందేశాన్ని ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఎంతమంది పోతున్నారు? నమస్కారం సార్. ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారు నామినేషన్ వేయడానికి వస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 500 కార్ల వెహికల్లతో ఈరోజు మెదక్ బయలుదేరడం జరుగుతూ ఉంది. ఈ 36వ వార్డు నుంచి ఒక 4 వెహికల్లు, 30వ వార్డు నుంచి ఒక 6 వెహికల్లు ఇక్కడ తీసుకొని మేము మా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మేము మెదక్ వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో నీలం మధు గారు గెలవబోతున్నారు. రాష్ట్రంలో సుమారు 17 సీట్లు, అలాగే కేంద్రంలో సుమారు 300 సీట్ల పైన గెలవబోతుంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు నాయకత్వం చేపట్టబోతున్నారు. దీనికి మా విశ్వాసమే తోడు. దీనికి ప్రజలు కూడా మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇది మీ యొక్క ఏదైతే నామినేషన్ రోజు మీరైతే సమీకరణ చేసినారో ఇది మీ గెలుపు ప్రదర్శన అనుకోవాలా, బల ప్రదర్శన అనుకోవాలా? గెలుపు ప్రదర్శననే అనుకోవాలి. ఎందుకట్లా? మాది చూపెట్టుకుంటున్నాం కదా, మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా నీలం మధు ఇది కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీ మన ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు పోటీ చేసి గెలిచిన ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పారిశ్రామిక ప్రాజెక్టులు. మెదక్ నుంచి పార్లమెంట్ ఎన్నికయ్యి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఇక్కడ మన నీలం మధు గారు పక్కా గెలుస్తారంటారా? పక్కా గెలుస్తారు. 1,00,000 మెజార్టీ మేము ఇవ్వగలుగుతాము. జగ్గారెడ్డి గారు 1,00,000 మెజార్టీ టోటల్ కాన్స్టిట్యున్సీ, ఓన్లీ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 మెజార్టీ ఇస్తాము. రైట్ సార్, హ్యాపీ జర్నీ. ఇది ఈ సంగారెడ్డి నుంచి చాలా మంది